సత్యం కోసం వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ప్రభావతినైతే రంగా అంటూ ఉంటాడు, అమ్మ ప్రభా, నువ్వు ఉన్నావు కాబట్టి ఎలాంటి టెన్షను లేకుండా ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ ఎంతో చక్కగా అవుతున్నాయి. అదే మా కామాక్షి అయితే మేకప్ ఎలా వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి ఇవి ఆలోచిస్తుంది తప్ప పెళ్లి పనుల గురించి మాత్రం ఆలోచించదమ్మా. నువ్వున్నావు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో చక్కగా అన్ని పనులు అవుతున్నాయి అంటూ రంగా అయితే అంటూ ఉండగా అప్పుడే కామాక్షి అయితే, ఏంటి రంగా నన్ను అంత చులకనగా తీసి పాడేస్తున్నావు, ఇప్పుడు నేనేమి చేయకుండానే అన్ని పనులు అయిపోయినాయి అనుకున్నావా అంటూ అనంగానే, నువ్వు ఏం చేస్తున్నావో ఎంత చేస్తున్నావో అన్నీ చూస్తున్నాను కదా, చూసినప్పుడు కూడా ఇక అర్థం చేసుకోకుండా ఎలా ఉంటానో చెప్పు అంటూ ఇక రంగా అయితే అంటూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా అయితే ఉదయాన్నే లేచి టిఫిన్ అయితే రెడీ చేస్తుంది. ఇక అందరినీ కూడా టిఫిన్కి అయితే పిలుస్తుంది. అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరు కూడా టిఫిన్కి అయితే వస్తారు. ఏంటి ఈరోజు ఇడ్లీ ఒకటేనా, ఇంకా వేరే టిఫిన్ ఏమీ లేదా, పూరియో వడో ఏదోటి చెయ్యొచ్చు కదా, ఉత్తి ఇడ్లీ మొహాన్ని కొట్టే బదులు అంటూ మనోజ్ అంటూ ఉండగా అప్పుడే బాలు అయితే, నా భార్య ఆ టిఫిన్ అన్నా చేసి పెట్టింది, పార్లలమ్మ అయితే కనీసం అది కూడా లేదు కదా, మైదా పిండి పచ్చడి చేస్తుంది, కావాలంటే పార్లలమ్మ చేత మైదా పిండి పచ్చడి చేయించుకుని తిను, ఇడ్లీ తినకపోతే వదిలే అంటూ ఇక బాలు అయితే అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఇంట్లో అత్తయ్య లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీనా కూడా ఒకే రకం టిఫిన్ చేసింది, అదే అత్తయ్య ఇంటి దగ్గర ఉండుండడం అయితే వడో పూరియో ఏదోటి ఎగస్ట్రా చేసుండేది అంటూ అనంగానే రోహిణి కళ్ళు నెత్తిన కాకుండా కింద పెట్టుకుని చూస్తే కనిపిస్తాయి. ఆ బౌల్లో ఇడ్లీ ఉన్నాయి, ఇక్కడ ఈ బౌల్లో వడ ఉంది, ఒక్కసారి చూడు అంటూ ఇక మీనా అనంగానే ఆ మాటకి రోహిణి అయితే షాక్ అవుతుంది. ఈ మనోజ్ ఎప్పుడు ఇంతే తొందరపాటును చూసుకోకుండా అనేస్తాడు, నన్ను కూడా అందరి ముందు బుక్ చేస్తూ ఉంటాడు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే, ఏంటి మీనా చేసి పెడుతుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయినా మీనాయే చేసి పెట్టాలన్న రూల్ ఏముంది, లెక్క ప్రకారం ఇంటి పెద్ద కోడలివి నువ్వు, అన్ని బాధ్యతలు తీసుకోవలసింది నువ్వు, ఇంటి పనితో పాటు వంట పనితో పాటు అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది పోయి ఏంటి పెద్ద కోడలన్న పెత్తనం మాత్రమే చలాయిస్తున్నావు, ఇక మిగతా పనులు ఏమీ కూడా అవసరం లేదా అంటూ శృతి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే, అలాంటి అవసరం ఉంటే ఎప్పుడో బాగుపడేవారు, ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చలాయించడం తప్ప వీళ్ళకి వేరే పనేముంటుంది అంటూ మీనా అయితే అనంగానే అప్పుడే ఆ మాటకి రోహిణి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. చూడండి, మీకు టిఫిన్ అవసరమైతే తినండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అంతే తప్ప మీనాని గనక ఏదైనా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో సత్యం అయితే కిందకి వస్తాడు. అమ్మ మీనా, టిఫిన్ పెట్టమ్మా, నాకు స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అంటూ సత్యం అయితే అంటూ ఉండగా, సరే మావయ్య ఇప్పుడే టిఫిన్ పెడతాను అంటూ ఇక మీనా అయితే సత్యానికి టిఫిన్ అయితే పెడుతుంది. సరేనమ్మా, మీరంతా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళండి, మీకోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈరోజు పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటారు కదా, మీరు కూడా వెళ్తే వాళ్ళకి కొంచెం సహాయంగా ఉంటుంది, రంగా ఒకడే అన్నీ చేసుకోలేడు, వెళ్ళండి తొందరగా అంటూ సత్యం అనంగానే, సరే మావయ్య ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఆయన వెళ్తాము అంటూ ఇక మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూడా టిఫిన్ తిని బయటికి అయితే బయలుదేరుతారు. అప్పుడే సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి రా, పెళ్లి దగ్గరికి వెళ్ళమని చెప్తే ఎక్కడికో బయలుదేరారో అంటూ సత్యం అడుగుతూ ఉండగా, నేను బిజినెస్ మ్యాన్ని, ఊరుకునే పెళ్లి దగ్గర కూర్చుని ఉంటే నాకెలా కుదురుతుంది, నాకు వేరే పని పాట ఏమీ లేదా, అక్కడ అయినా చేసే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా,
నేను ఎలా అక్కడ పనులన్నీ చేస్తాను, నేను తర్వాత వస్తాను అంటూ ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి కూడా, మావయ్య నాకు కూడా పార్లర్లో పనుంది, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, అందుకని తర్వాత వస్తాను అంటూ రోహిణి కూడా చెప్పి ఇద్దరు కూడా బయటకు అయితే వెళ్ళిపోతారు. ఎవరికైనా చెప్పొచ్చు కానీ వీళ్ళకి మాత్రం ఏమీ అర్థం కాదు. ఎప్పుడు చూడు ఏదోటి చెప్తూనే ఉంటారు. ఒకరికి సహాయం చేసే విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు అంటూ ఇక సత్యం అయితే అనుకుంటూ ఉంటాడు. మావయ్య మీరు కంగారు పడకండి, నేను ఈయన వెళ్ళి అన్నీ చేస్తాము అంటూ మీనా అనగానే అప్పుడిక శృతి రవి కూడా చెప్తారు, మేమిద్దరం కూడా వెళ్తాము, అక్కడ సహాయం చేస్తాము అంటూ అనగానే మీర్రా నా అసలైన వారసులంటే ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుంటారు, వీడు మాత్రం ఎప్పుడూ కూడా మీ అమ్మలాగే ఆలోచిస్తూ ఉంటాడు అంటూ ఇక సత్యమైతే అని బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంతలో అప్పుడే మీనా బాలు అలాగే రవి శృతి ఇద్దరూ కూడా ఇక కామాక్షి ఇంటికి అయితే వెళ్ళంగానే అప్పుడే వీళ్ళిద్దరినీ చూసిన ప్రభావతి అయితే, ఇదేంటి మీ నలుగురే వచ్చారు, వాళ్ళిద్దరూ ఏరి అంటూ అడుగుతూ ఉండంగా, వాళ్ళు వెనకాల ఫ్లైట్లో వస్తున్నారు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఫ్లైట్లో రావడం ఏంట్రా, ఇక్కడే కదా ఉండేది అంటూ అనగానే, ఇక్కడే ఉన్నా వాళ్ళకి ఏవో పనులు ఉన్నాయంట, మాకు బిజీ కదా, మాకు కుదరదు, మేము పనులకి వెళ్ళాలి అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఈ మనోజ్ గడికి ఈ రోహిణికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు, ఇలాంటప్పుడు కూడా రాకపోతే ఎలా కుదురుతుంది అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చూసావా వదినా, నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు అంటూ నెత్తిన పెట్టుకుంటావు కదా, కనీసం ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఏదైనా సహాయం చెయ్యాలేమో అని కూడా లేకుండా వెళ్ళిపోయారు, వీళ్ళు నలుగురు చూడు ఎంత చక్కగా వచ్చారో అంటూ కామాక్షి అయితే అంటూ ఉండంగా, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉంటుంది, అయినా వాడు బిజినెస్ మ్యాన్ కదా, వాడికి ఆ మాత్రం బిజీ ఉంటుందిలే అంటూ ప్రభావతి అనగానే ఆ మాటకి నలుగురు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. సర్లే ఇప్పుడు ఈ మాటలన్నీ వెంతుకు, లోపలికి వెళ్ళి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చెయ్యండి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక మీనా బాలు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణికి అయితే సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ రోహిణి, ఈరోజు నువ్వు ఒక్కసారి స్కూల్ దగ్గరికి రావాలమ్మా, ఏదో కలిసి మాట్లాడాలి అన్నారు, వీడి పేరెంట్సే రావాలి అన్నారు, నేను వెళ్ళిన సమాధానం చెప్పను అన్నారు, ఒక్కసారి నువ్వు స్కూల్లో టీచర్నంటే కలవమ్మా, వీళ్ళు క్లాస్ టీచర్ ఖచ్చితంగా రావాలని చెప్పారు అంటూ అనగానే, ఏంటమ్మా ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూనే ఉంటావు, వాళ్ళమ్మ దూరంగా ఉంటుంది అని వాళ్ళతో చెప్తే నీతోనే మాట్లాడేవారు కదా అంటూ అనగానే, నేను అలా చెప్పడానికి చింటూ మా అమ్మ ఈ ఊర్లోనే ఉంటుంది, వేరే చోట ఉంటుంది అని చెప్పాడంట, వాళ్ళేమో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్తున్నారు, ఇక నేనేం మాట్లాడతాను అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. సర్లే వీలు చూసుకుని వస్తాను అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే రోహిణి అయితే సుగుణమ్మ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. అప్పుడు ఇక స్కూల్కి వెళ్ళంగానే సుగుణమ్మ అయితే బయటికి వస్తుంది. రామ్మ, నీతో వాళ్ళ క్లాస్ టీచర్ మాట్లాడాలంట, లోపలికి రా అంటూ అనగానే, సరే పద వస్తున్నాను అంటూ రోహిణి అయితే చెప్పి ఇక చింటూ క్లాస్కి అయితే వెళ్తుంది. అప్పుడే టీచర్ అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది, మేడం మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు, చాలా గొప్పగా చదువుతున్నాడు, కానీ మేము కొన్ని ఎగ్జామ్స్ పెట్టాలి అనుకుంటున్నాము, అవి గనక రాస్తే ఒకవేళ దాంట్లో గనక మీ అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ గెలవగలిగితే ఖచ్చితంగా ఫీజు అన్నీ కూడా ఏమీ కట్టవలసిన అవసరం లేకుండా ఫ్రీగా చదువుకోవచ్చు, ఇలాంటి అవకాశం ఇలా చదువుకునే పిల్లలకి అలాగే ఫీజు కూడా చెల్లించలేని పిల్లలకి ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ పెడతాము, మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అంటూ ఇక టీచర్ అయితే చెప్తూ ఉంటుంది. సరే మేడం, వాడు పరీక్షలు రాయాలి అని వాడికి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, వాడు ఖచ్చితంగా రాస్తాడు అంటూ అనగానే, సరే మేడం దీని మీద మీరు సంతకం పెట్టాలి,
ఈ పేపర్ మీద సంతకం పెట్టండి అంటూ ఇక టీచర్ అయితే రోహిణి చేత సంతకం అయితే చేయించుకుంటుంది. ఇంతలో మరొక వైపు ప్రభావత్ అయితే ఇదేంటి ఈయన ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే కామాక్షి అయితే ఏంటొదినా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. ఇంకెవరి కోసం, మీ అన్నయ్య కోసమే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నారు, ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారా అని ఎదురు చూస్తున్నాను అంటూ ఇక ప్రభావత్ అయితే అంటూ ఉంటుంది. అవును కదా, ఆయన మరి కాసేపట్లో పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, వెంటనే అన్నయ్య ఎక్కడున్నాడో చూసి తీసుకురావదునా, ఇంటి దగ్గరే ఉండిపోయారేమో అంటూ అనంగానే అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంటి దగ్గర కాదు నాన్న, ఏదో పనుండి స్కూల్ దాకా వెళ్ళొస్తాను అని చెప్పారు అంటూ అనంగానే ఏంటి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళారా, ఎప్పుడు వద్దామని, ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అంటూ ప్రభావత్ అయితే అంటూ ఉంటుంది. ఎందుకు నేను వెళ్తాను అంటూ బాలు అనంగానే అవసరం లేదు, అక్కడ ఏదైనా పని ఉంది అన్నారు అంటే నువ్వు బలవంతంగా తీసుకురావు, అదే నేను వెళ్తే ఖచ్చితంగా తీసుకువస్తాను, నేనే వెళ్తాను, నాకు ఇంటికి వెళ్ళే పని కూడా ఉంది అంటూ ప్రభావత్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావత్ అయితే సత్యం కోసం వెళ్తుంది. అప్పుడే ఇంతలో ఇక రోహిణి, సుగుణమ్మ, చింటూ ముగ్గురు కూడా బయటికి వస్తారు. ఏంటమ్మా ఇంతోటి విషయానికి నన్ను ఫోన్ చేసి రప్పించావు, అదేదో నువ్వే మాట్లాడేసి నువ్వే సంతకం పెట్టేస్తే వదిలిపోయేది కదా, ఈరోజు మా మామయ్య గారు కూడా ఇక్కడికి వస్తారు అని తెలుసుకున్నాను, ఒకవేళ ఆయన గనుక నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, ఖచ్చితంగా నా పని అయిపోతుంది, నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, దయచేసి పదే పదే నాకు ఫోన్ చేసి రా రోహిణి అంటూ ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదో, కనీసం వీడి విషయంలో కూడా చూసుకోలేకపోతే ఇక నేను ఎక్కడ చచ్చేది, ఎన్ని విషయాలని చూసుకునేది అంటూ ఇక రోహిణి అంటూ ఉండగా అది కాదమ్మా, ఎందుకంత కంగారు పడతావు, వీడి విషయం నువ్వు పట్టించుకోకపోతే ఎవరు చూసుకుంటారు, కన్న తల్లిగా వీడి మీద బాధ్యత నీకే ఉంటుంది కదా, మరి ఇలాంటి విషయాల్లో కూడా నువ్వు చూసుకోకపోతే వాడి జీవితం ఏమైపోతుంది అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉండగా అప్పుడే చింటూ అయితే రోహిణిని పట్టుకొని అమ్మా ఎందుకమ్మా కోప్పడుతున్నావో, నా దగ్గరికి రావడానికి ఎందుకు నువ్వు చిరాకు పడుతున్నావో, నేను ఏం తప్పు చేశాను, కనీసం నేను ఎంతో బాగా చదువుతున్నాను, అందుకే ఎగ్జామ్ రాయడానికి మీ అబ్బాయిని పంపిస్తున్నాము అని ఆ టీచర్ చెప్పినందుకైనా నువ్వు సంతోషపడుతూ నన్ను దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమగా మాట్లాడతావు అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడకపోగా ఇంకా నానమ్మనే తిడుతున్నావు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు, ఎంతో ప్రేమగా మాట్లాడతారు, మధ్యాహ్నం వచ్చి గోరుముద్దలు తినిపిస్తారు, నాకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి కదా, మరి నువ్వెందుకు నన్ను పట్టించుకోవడం లేదో, నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదో, నువ్వు వస్తే చాలు అనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదో, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావో, నాకు బాధ కలుగుతుంది కదా, నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేను ఇలా ఎలా బాధపడుతూ ఉండగలను అంటూ చింటూ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే చింటూనైతే దగ్గరికి తీసుకుంటుంది రోహిణి. నన్ను క్షమించరా, నేను నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు కోరికలున్నాయి, నిన్ను నా దగ్గరే ఉంచుకొని నీకు గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను ఎంతో గొప్పగా చదివించుకోవాలి, నిన్ను ఎంతో బాగా మహారాజులా చూసుకోవాలి అని, కానీ ఆ దేవుడు నాకు అవకాశాన్ని ఇవ్వలేదు, నీ గురించి నేను ఆలోచించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ గురించి నేను ఎంతగా ఆలోచిస్తానో నీకు తెలియదు, నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా కన్న కొడుకువి, నేను నవమాసాలు మోసి కన్న కొడుకువి నువ్వు, అలాంటి నీ గురించి నేనెందుకు ఆలోచించకుండా ఉంటాను, ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో అమ్మా అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. చూసావా వాడి మనసులో ఎంత బాధ ఉందో, ఆ బాధ పోవడానికైనా నువ్వు వస్తే నిన్ను చూస్తే వాడు కాస్త సంతోషపడతాడు అని నిన్ను రమ్మని చెప్పాను, కానీ నువ్వు మాత్రం ఎంతసేపు నా జీవితం అంటావు తప్ప ఏమీ పట్టించుకోవు, ఎందుకో
వాడిని ఇలా బాధ పెడుతున్నావో, పసివాడు మనసు ఎంత గాయపడుతుందో, వాడు ఎంతగా బాధపడతాడో నీకు అర్థం కావడం లేదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. అయితే ఏం చెయ్యమంటావమ్మా, నన్నేం చెయ్యమంటావు? ఇప్పుడు ప్రతిసారి వచ్చి వీడిని కలుసుకుంటూ ఉంటే మా మావయ్య గారు కూడా ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఒకవేళ వీడు నా కన్న కొడుకని, నువ్వు నా కన్న తల్లివని, నాకు పెళ్ళయిందన్న విషయం కనుక పొరపాటున మావయ్య గారికే గనుక తెలిసింది అంటే ఖచ్చితంగా ఆ విషయం అత్తయ్య గారితో చెప్తారు. అప్పుడు మా అత్తగారు నన్ను ఊరుకుంటుందా? మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అంతేకాదు, ఎప్పుడు నీ మోహం చూపించుకో, నీకు నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు, నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను అని మా అత్తగారు నన్ను గెంటేసి ఆ మాట అన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను బాగా కోటీశ్వరరాలనని, డబ్బున్నదాన్నని ఎంతో ప్రేమగా చూస్తుంది. అదే నేను మీనా కన్నా దారుణమైన కుటుంబం నుంచి వచ్చానని, నాకు ఇలా పెళ్ళయిందని ఈ విషయాలు గనక తెలిస్తే మా అత్తగారు నన్ను క్షమిస్తుందా? చంపేస్తుంది. అందుకని నా బాధ నాకుంటుంది, నా భయం నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఎంతలో ఇక సత్యం కోసం వచ్చిన ప్రభావతి అయితే ఇక వీళ్ళ మాటలన్నీ వినడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, రోహిణి ఇంత మోసం చేసిందా? అంటే నా కొడుకు జీవితం ఇంత దారుణంగా మోసపోయిందా? అసలు నా కొడుకుకి ఈ విషయం తెలిస్తే వాడు తట్టుకోలేడు. మనోజ్, నీకు చాలా అన్యాయం జరిగిందిరా. ముందు ఒక అమ్మాయి ప్రేమించానని నిన్ను మోసం చేసింది, ఇప్పుడు ఇది నువ్వంటే ప్రాణం అని చెప్పి మోసం చేసింది. ఏంట్రా నీ జీవితం ఇలా అయిపోయింది అంటూ ప్రభావతి అయితే బాధపడుతూ ఒక్కసారిగా రోహిణి అంటూ ముందుకైతే వస్తుంది. ఇక ప్రభావతిని చూసిన రోహిణి షాక్ అవుతుంది. అత్తయ్య, మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేను మీ మామయ్య గారి కోసం వచ్చాను, కానీ నువ్వు ఇక్కడెందుకున్నావు, వాళ్ళెవరు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదా, నేను కూడా మామయ్య గారి కోసమే వచ్చాను అత్తయ్య. అంటే అక్కడ పెళ్లి టైం అవుతుంది కదా, మామయ్య గారేమో స్కూల్లో వర్క్ అంటూ ఇక్కడికి వచ్చేసారు. కనీసం మామయ్య గారిని పిలిచి అక్కడికి తీసుకువద్దామని వచ్చాను. అంటే ఈ లోపల ఈ బాబు నాతో మాట్లాడుతున్నాడంతే, ఏదో డౌట్ వస్తే అడిగితే చెప్తున్నాను అంతే అత్తయ్య, ఇంకేమీ లేదు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి, మామయ్య గారిని నేను తీసుకుని వచ్చేస్తాను అంటూ ఇక రోహిణి అనగానే అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప అయితే పగల కొడుతుంది. ఎప్పటికీ కూడా నిజాన్ని బయట పెట్టకుండా ఇంకా మోసం చెయ్యాలని చూస్తున్నావేంటి? అసలు నువ్వు మనిషివేనా? వాడు నీ కొడుకు అయ్యుండి, ఆవిడ నీ కన్న తల్లి అయ్యుండి ఆ విషయాన్ని కూడా చెప్పకుండా వాళ్ళెవరో తెలియదు అంటున్నావే. అసలు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇన్ని రోజులు నిన్ను నెత్తిన పెట్టుకున్నాను, మీనాని ఎంతగానో అవమానిస్తూ బాధ పెడుతూ ఎన్నో మాటలు అన్నాను. ఇప్పుడు ఈ విషయం కనుక ఇంట్లో బయటపడితే నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు డబ్బున్న కోడలు, ధనవంతరాలు, కోటీశ్వరరాలు అంటూ నెత్తిన పెట్టుకున్నావు. అందుకనే నిన్ను ఎంత మోసం చేసింది అని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. ఈ విషయం కనుక మనోజ్కి తెలిస్తే ఎట్టి పరిస్థితిలో వాడు తట్టుకోలేడు. నా రోహిణి ఇంత మోసం చేసిందంటూ వాడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాంటి పనులు చేశావు? ఎందుకు నువ్వు ఇంత మోసం చేశావు? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు ఇంత దారుణంగా మోసం చేస్తూ మనోజ్ జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటున్నావు అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంతలో సుగుణమ్మ అయితే, అమ్మ క్షమించండి, నా కూతురు తప్పు చేసింది కాదనడం లేదు, దయచేసి ఒక తల్లిగా అర్థం చేసుకుని నా కూతురు జీవితాన్ని కాపాడండి, లేకపోతే దాని జీవితం నాశనం అయిపోతుందమ్మా, దయచేసి క్షమించండి అంటూ ఇక సుగుణమ్మ అయితే ప్రభావతికి క్షమాపణ అయితే చెప్తుంది. లేదో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మోసగతిని క్షమించేదే లేదు. ఇంత మోసం చేసి నా కొడుకు జీవితంలోకి రావాలని చూస్తే నేనెలా క్షమిస్తాను?
ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించలేను. ఇది నా ఇంటి కోడలుగా ఉండే అర్హత కోల్పోయింది. ఇక నా ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ ప్రభావతి అయితే రోహిణికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక ప్రభావతికి రోహిణి క్షమాపణ చెప్పినా ప్రభావతి అయితే రోహిణిని క్షమించదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న హైప్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.